నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామానికి ప్రతిఫలాలు తెలుసుకోవడం అయిపోయింది. ఇంకొక శ్లోకం ఉంది. ఆ ఒక్క శ్లోకాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. ఆర్తా విషణ్ణా స్థితిలాశ్చపీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఆర్తితో ఉన్నవాళ్ళు, బాగా విపరీతంగా కష్టాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, భయంతో ఉండేటటువంటి వాళ్ళు, ఘోరమైనటువంటి వ్యాధులు అంటే తగ్గనటువంటి వ్యాధులతో బాగా కష్టపడుతున్నటువంటి వాళ్ళు, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ నామస్మరణాన్ని, నారాయణ శబ్దం ఏదైతే వస్తుందో ఆ విష్ణు, నారాయణ, జనార్దన, మధుసూదన పేర్లతో వచ్చేటటువంటి నామాలు ఏవైతే వస్తున్నాయో వాటిని సంకీర్తన మనస్ఫూర్తిగా చేయగలిగినటువంటి వాళ్ళకి విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఎటువంటి కష్టాలైనా కూడా కష్టాల నుంచైనా కూడా విముక్తిని పొందుతారు. సుఖంగా ఉండే విధంగా పరమాత్మ ఆశీర్వదిస్తున్నారు. విముక్త దుఃఖ సుఖినో భవంతు అని పరమాత్మే నేరుగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వచనాన్ని పొందిన అందరికీ కూడా, ఈ విష్ణు సహస్రనామాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, దీన్ని పఠించడానికి రేపటి నుంచే ఉద్యుక్తులయ్యే వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క నిర్హేతుక కరుణా కటాక్ష వీక్షణలు కలగాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి నేను పెట్టిన వీడియోలు బాగున్నాయో బాగలేవో మొత్తానికి చూస్తూ ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం, ఈ చెప్పగలిగే సామర్థ్యం నాకు కొంతలో కొంత అందించినటువంటి పరమాత్మకి జీవితాంతం రుణపడి ఉంటూ మరొక శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా చివరిలో ప్రతిఫలం ఉంది. అంటే మొత్తం పరమాత్మకు సమర్పించాలి కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నప్పుడు కదా ముగింపు. ఆ శ్రీకృష్ణార్పణమస్తు అనడానికి ముందు ఆ 2 శ్లోకాలను కూడా చెప్పుకుందాం. వచ్చే శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.